ఇంతగా కోరుకుంది మరువను సయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల నాయన యేసు ప్రభువుని కొందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, మాకు ఇచ్చిన సమయం ఎంతో గొప్ప సమయం నాయన. సమయాన్ని బట్టి నాయన నీ బిడ్డ ప్రభా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు నాయన. ఇదిగో నాయన ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకం మాకు తెలియజేస్తారు లేఖనాలు ప్రభా. బిడ్డలు నాయన ఏం పొందండి అంతవరకు నాయన నీ పట్ల నమ్మకం ఉండి భాగ్యత ఇచ్చేదని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చదివి అయ్యా లోపల చిన్నగా మైక్ పట్టుకోవాలి, కళ్ళు నీళ్లు పెట్టాలి, చేయి పెట్టాలి. చదువు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. జీవాధిపతి జీవము గలదేవ నజరేయుడైన యేసయ్య నీ పాదములు స్తోత్రములైనా. గడిచిన దినమంతా మమ్మల్ని ఈ 5:30 సంవత్సరములైనా మీ సన్నిధిలో మేము ఏకీభవించిన ధన్యతకై స్తోత్రములైనా. ఈ సమయంలోనైనా మేము మీ సన్నిధిలో కూడుకొని మీ బాధగా తెలుసుకున్నాను. వచ్చి మనం మీరు ప్రేమించిన ఆయన మొదటి బహుమతిగా ఇచ్చిన ఆయన తండ్రిని అయ్యా మీరిద్దరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములనైనా. భూమి మీద నల్లకాలం యుద్ధకాలం నాయన, ఈ యుద్ధకాలంలో నాయన బిడ్డలు మీ సొంత రక్షకులుగా అంగీకరించుకోవడానికి నాయన, మిమ్మల్ని సొంత రక్షకులుగా అంగీకరించిన ఆయన మీ సన్నిధిలోనైనా ప్రతిదినం ఏకీభవించిన ఆయన అయ్యా మీ సన్నిధిలో ఎదురుకు ఇచ్చిన మంచి మనసులకై స్తోత్రంలో నాయన. యవన ప్రాయంలో మీ కాడి మహిళలు సులువన్నావు నాయన. బిడ్డను యవన ప్రాయంలోనైనా మీరు పట్టుకున్నందుకు మీకు స్తోత్రములు నాయన. మీ పాదముల స్తోత్రములు. తల వచ్చిన బిడ్డలందరి చుట్టూ మీకు నచ్చిన వేయండి నాయన. బిడ్డకి నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచుండగా నాయన మీ దాసులు రెట్టింపు ఆత్మతో వాడుకోండి నాయన. మీ పాదముల స్తోత్రములు చెల్లించుకుంటూ నేను బిడ్డలైనా నూతన ఆయుష్లైనా నూరంతుల ఆయుష్ నూతన ఆత్మ బిడ్డలు దయచేయగలని బిడ్డ వివాహ విషయంలోనూ నాయన, జీవనోపాధి విషయంలోనూ తల్లిదండ్రులు నాయన, చెల్లి కుటుంబీకులు రక్త సంబంధాలు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు బిడ్డలు చూసి నాయన రక్షణ మార్గంలో ఎదగలిగే భాగ్యం మాదిరి అందరికి దయచేయగలని చిన్న మనవులన్నీ శ్రావణ అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన హోవా, ప్రేమ కలిగిన ఆయన, పరిశుద్ధుగా నీ బంగారు పాదములకు లెక్కలైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మే నెల 30వ తేదీ గురువారం నాయన ఈ సాయంకాల సమయంలో నీ ప్రియబిడ్డ మరి బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు తండ్రి. ప్రభా అయ్యా నీటి మూలంగా ఆత్మ మూలంగా మరియు బాప్తిస్మం తీసుకోవడానికి బిడ్డ సిద్ధపడుతుండగా తండ్రి, ఆ బిడ్డ సిద్ధపడటంతలో